బవేరియన్ మోటార్ వర్క్స్ BMW. ఈ పేరు వినగానే మనలో చాలా మందికి గుర్తొచ్చేది లగ్జరీ కార్స్. ఈ కంపెనీ తయారు చేసే ప్రీమియం కార్స్కి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇంత పాపులారిటీ సంపాదించిన ఈ BMW కంపెనీ మొదట్లో అసలు కార్సే తయారు చేసేది కాదు. కిచెన్లో ఉండే కుండలు పాత్రలతో పాటు బైక్ ఇంజన్స్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ తయారు చేస్తూ మెట్టు ఎక్కుతూ ఈరోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆటోమొబైల్ బ్రాండ్గా ఎదిగిన ఈ BMW చరిత్రలో ఎన్నిసార్లు ఫెయిల్ అయిందో, ఇంకెన్నిసార్లు మూతపడిందో మీకు తెలిస్తే అసలు గివ్ అప్ ఇవ్వకుండా ఎలా ట్రై చేసేవాళ్ళు కూడా ఉంటారనిపిస్తుంది. మనం జనరల్గా ఏ కంపెనీ చరిత్ర చూసినా వాళ్ళు కింద నుండి పైకి వస్తారు, లేక పై నుండి కింద పడతారు. కానీ మనం BMW హిస్టరీ చూస్తే వీళ్ళ జర్నీ ఒక రోలర్ కోస్టర్లో ఉంటుంది. అంటే వీళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడి నుండి కింద పడి మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చేసి వాళ్ళ కంపెనీని డెవలప్ చేసుకుంటూ వస్తారు. అయితే BMWకి ఈరోజు మార్కెట్లో ఉన్న బ్రాండ్ నేమ్ కానీ గుర్తింపు కానీ కేవలం 10 సంవత్సరాల్లోనో లేక 20 సంవత్సరాల్లోనో వచ్చింది కాదు. దాదాపు 100 సంవత్సరాలకి పైగా ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ని చూసి రోల్స్ రాయ్స్ అండ్ మినీ కూపర్ లాంటి లగ్జరీ బ్రాండ్స్ని కొనేసి BMW ఈరోజు ఒక టాప్ ఆటోమొబైల్ బ్రాండ్గా నిలబడింది. అయితే అసలు ఈ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఈ రోజు వాళ్ళు ఈ స్థాయికి రావడానికి ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. BMW కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో మీకు అర్థం కావాలంటే ముందు మీకు ఒక చిన్న స్టోరీ తెలియాలి. మీలో చాలామందికి మెర్సిడెస్ బెంజ్ అనే కంపెనీ గురించి తెలిసే ఉంటుంది, అవునా? ఆ మెర్సిడెస్ బెంజ్ని 1910 టైంకి డామ్లర్ బెంజ్ అనే పేరుతో పిలిచేవారు. ఈ బెంజ్ కంపెనీలో కార్ల్ ఫ్రైడ్రిచ్ ర్యాప్ అనే ఒక మెకానికల్ ఇంజనీర్ పనిచేసేవారు. ఆయన ఈ కంపెనీలో చాలా సంవత్సరాల పాటు పనిచేశాక ప్రమోషన్ కోసం ఆయన కంపెనీ నుండి ఫ్లగ్ వర్క్ అనే ఒక విమానాలు తయారు చేసే కంపెనీకి షిఫ్ట్ అయిపోయారు. ఆయన కంపెనీలో జాయిన్ అయిన కొన్ని రోజులకే ఆ కంపెనీ ఫైనాన్షియల్గా దెబ్బతిని దివాలా తీసే సిచ్యువేషన్కి వచ్చేసింది. సో ర్యాప్కి వేరే దారి లేక ఆ కంపెనీ నుండి బయటికి వచ్చేశారు. కానీ ఆ రెండు కంపెనీస్లో పనిచేశాక ర్యాప్కి ఆటోమొబైల్స్ మీద అలాగే ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ మీద మంచి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఈ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి తనే సొంతంగా ఒక కంపెనీని స్థాపించాలనుకున్నారు. కానీ సడన్గా ఒక కంపెనీని పెట్టడం అంటే దానికి చాలా డబ్బు కావాలి, స్కిల్డ్ వర్కర్స్ కావాలి, మెషినరీ కావాలి అండ్ మార్కెట్లో పొజిషన్ ఉండాలి. ఇవన్నీ చేయాలంటే దానికి చాలా టైం పడుతుంది. సో తను ఇంతకు ముందు పనిచేసిన ఫ్లగ్ వర్క్ అనే కంపెనీ ఇప్పుడు మూతపడే సిచ్యువేషన్లో ఉండటాన్ని ఆయన గమనించి అప్పటి వరకు తను దాచుకున్న డబ్బుతో ఆ కంపెనీని కొనేసి దాని పేరుని ర్యాప్ మోటార్స్గా మార్చేశారు. ఆయన కొన్న ఫ్లగ్ వర్క్ అనే కంపెనీ ముందు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్నే తయారు చేసేది కాబట్టి కార్ల్ ర్యాప్ కూడా తన కంపెనీలో అదే బిజినెస్ని కంటిన్యూ చేశారు. అంటే విమానాలకి సంబంధించిన ఇంజన్స్ని అలాగే స్పేర్ పార్ట్స్ని తయారు చేయడం అన్నమాట. ర్యాప్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ కంపెనీ చాలా వేగంగా ఎదగడం స్టార్ట్ అయింది. దీనికి రీజన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ర్యాప్ తన కంపెనీ స్టార్ట్ చేసిన టైంలో వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయింది. సో జర్మన్ గవర్నమెంట్ ర్యాప్ మోటార్స్ నుండి వందల కొద్ది విమానాల ఇంజన్స్ని ఆర్డర్ చేసింది. సో ఎలా వచ్చిన డబ్బుతో కార్ల్ ర్యాప్ తన బిజినెస్ని చాలా స్పీడ్గా గ్రో చేశారు. కానీ ఇక్కడే ఒక తప్పు జరిగింది. అదేంటంటే తొందరగా ఇంజన్స్ని తయారు చేసి డెలివర్ చేయాలి అనే కంగారులో ఆయన ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ యొక్క క్వాలిటీ మీద ఫోకస్ చేయడం తగ్గించేశారు. సో దీనివల్ల ర్యాప్ మోటార్స్లో తయారైన ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అంటే విమానాలు గాల్లో ఉండగా ఇంజన్లో ఫ్లక్చువేషన్స్ అండ్ వైబ్రేషన్స్ రావడం, సడన్గా ఇంజన్స్ ఆగిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. సో దీనివల్ల ఈ కంపెనీ మార్కెట్లో వాళ్ళ వాల్యూని స్లోగా కోల్పోతూ వచ్చింది. అండ్ ఇది గమనించిన కార్ల్ ర్యాప్ కంపెనీలో తన పొజిషన్కి రిజైన్ చేసి వెళ్ళిపోతే ఆయన ప్లేస్లోకి ఫ్రాన్స్ జోసెఫ్ పాప్ అనే వ్యక్తి వచ్చి ఈ ర్యాప్ మోటార్స్ అనే కంపెనీని టేక్ ఓవర్ చేశారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఒకవైపు జర్మనీలో ఉన్న ర్యాప్ మోటార్స్ అనే కంపెనీ పతనమవుతుంటే మరోవైపు జర్మనీలో ఉన్న ఇంకొక కంపెనీ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ తయారీలో చాలా వేగంగా ఎదుగుతుంది. అదే గుస్టావ్ ఓట్టో. సో ఫైనల్లీ ఈ రెండు కంపెనీలు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి 1916లో ఒకటిగా కలిసిపోయి BFW అనే కంపెనీగా మారాయి. ఈ BFW అనే కంపెనీయే తర్వాత కాలంలో BMWగా మారింది. అయితే 1914 నుండి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్ గవర్నమెంట్ నుండి BMW కంపెనీకి కొత్త విమానాల కోసం విపరీతంగా ఆర్డర్స్ వచ్చాయి. అండ్ అలా వచ్చిన డబ్బుతో ఈ కంపెనీ చాలా స్పీడ్గా గ్రో అయింది. కానీ అనుకోకుండా యుద్ధంలో శత్రు దేశాలు జర్మనీని ఆక్రమించి వాళ్ళకి ఆయుధాలని అలాగే విమానాలని సప్లై చేస్తున్న కంపెనీల మీద బాంబులతో దాడి చేశాయి. సో దీనివల్ల BMW ఫ్యాక్టరీలన్నీ కూలిపోయి ఆ కంపెనీ చాలా వరకు నష్టపోయింది.
అయితే ఇది ఇక్కడితో ఆగిపోలేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత ట్రీటీ ఆఫ్ వెర్సైల్లెస్ అనే పేరుతో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం జర్మనీలో ఉన్న ఏ కంపెనీ కూడా విమానాలను కానీ ఆటోమొబైల్స్ని కానీ తయారు చేయకూడదు. సో ఇది BMW బిజినెస్ని ఇంకా దారుణమైన సిచ్యువేషన్కి తీసుకొచ్చేసింది. ఫైనల్గా ఇంకా చేసేదేం లేక ఈ కంపెనీ వాళ్ళ ఫ్యాక్టరీస్ అన్నింటినీ మూసేసింది. కానీ జోసెఫ్ పాప్కి మాత్రం తన బిజినెస్ని అంతటితో ఆపడం ఇష్టం లేదు. అందుకే కొన్ని రోజుల తర్వాత ఆయన BMW ఫ్యాక్టరీస్లో వంటగదిలో యూజ్ చేసే కుండలు, పాత్రలతో పాటు బ్రేక్ డ్రమ్స్ అండ్ మోటార్ సైకిల్ స్పేర్ పార్ట్స్ లాంటి కొన్ని చిన్న చిన్న వస్తువులు తయారు చేస్తూ మళ్ళీ స్లోగా BMW బిజినెస్ని స్టార్ట్ చేశారు. అలా కొన్ని సంవత్సరాల పాటు బిజినెస్ చేశాక జోసెఫ్ పాప్కి తన బిజినెస్ని లార్జ్ స్కేల్లో డెవలప్ చేయాలనిపించింది. కానీ ముందులాగా ఇప్పుడు ఆయన విమానాలని తయారు చేయలేరు. అందుకే ఆయన చూస్ చేసుకున్న ప్రోడక్ట్ మోటార్ సైకిల్స్. అంటే 1922లో BMW కంపెనీ ఫస్ట్ టైం సొంతంగా మోటార్ సైకిల్స్ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. అండ్ వాళ్ళు లాంచ్ చేసిన ఫస్ట్ మోటార్ సైకిల్ BMW R32. అప్పట్లో ఈ బండి మోటార్ సైకిల్ రేసింగ్లో ఎన్నో రికార్డ్స్ని క్రియేట్ చేసింది. సో దీనివల్ల ఈ మోటార్ సైకిల్ బాగా అమ్ముడయ్యి ఈ కంపెనీకి మంచి లాభాలు వచ్చాయి. అయితే ఈ లాభాలతో BMW కంపెనీ వాళ్ళ 2 వీలర్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయకుండా ఫర్జుక్ ఫ్యాబ్రిక్ ఇసన్నాచ్ అనే ఒక జర్మన్ కార్ మేకింగ్ కంపెనీని కొనేసి 1928లో BMW ఫస్ట్ టైం ఆటోమొబైల్ బిజినెస్లోకి అడుగుపెట్టింది. అయితే అప్పటికే జర్మనీలో చాలా ఆటోమొబైల్ కంపెనీలు ఉన్నాయి, లైక్ ఫోక్స్ వ్యాగన్, డామ్లర్ బెంజ్, పోర్షే ఎట్సెట్రా. అప్పట్లో జర్మనీలో ఉన్న ప్రతి కంపెనీ కూడా ప్రజలని కార్స్లో తిరిగేలా చేయాలి అనే ఆలోచనతో అఫోర్డబుల్ కార్స్ని తయారు చేయడం మీదే ఎక్కువగా ఫోకస్ చేసేవి. సో ఇది గమనించిన BMW కంపెనీ అఫోర్డబుల్ కార్స్ మీద కాకుండా లగ్జరీ అండ్ స్పోర్ట్స్ కార్స్ మీద ఫోకస్ చేసి ఎక్స్క్లూజివ్గా వాటినే తయారు చేసేది. అండ్ ఈ బిజినెస్ 1930 నుండి 1940 వరకు కొనసాగింది. అంటే మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం వచ్చే వరకు కూడా BMW బిజినెస్ చాలా బాగా జరిగింది. కానీ రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యాక BMW కంపెనీ కార్ బిజినెస్ని అలాగే మోటార్ సైకిల్ బిజినెస్ని పక్కన పెట్టేసి యుద్ధానికి అవసరమైన విమానాలను తయారు చేయడం స్టార్ట్ చేసింది. సో ఇది చూసిన శత్రు దేశాలు మళ్ళీ BMW ఫ్యాక్టరీస్ని టార్గెట్ చేసి వాటి మీద బాంబుల వర్షం కురిపించాయి. దీనివల్ల 1920sలో BMW కంపెనీ ఏ సిచ్యువేషన్లో ఉండేదో మళ్ళీ అదే సిచ్యువేషన్కి వచ్చేసింది. కానీ ఈసారి కూడా వాళ్ళ బిజినెస్ని ఆపేయకుండా మళ్ళీ కుండలు, పాత్రలు అండ్ బ్రేక్ డ్రమ్స్ లాంటి చిన్న చిన్న వస్తువులను తయారు చేస్తూ ఈ కంపెనీ వాళ్ళ బిజినెస్ని కొనసాగించింది. అయితే దీని గురించి నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, BMW బిజినెస్ జర్నీ అనేది ఒక రోలర్ కోస్టర్లో ఉంటుందని. అంటే స్టోరీ అంతా కూడా అక్కడికక్కడే తిరుగుతుంది. వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల పైకి వెళ్తారు, కింద పడతారు, మళ్ళీ పైకి వెళ్తారు, మళ్ళీ కింద పడతారు. ఇది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, అవునా? సో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత BMW కంపెనీ కొన్ని రోజులకి వాళ్ళ మోటార్ సైకిల్ బిజినెస్ని అలాగే ఆటోమొబైల్ బిజినెస్ని మళ్ళీ స్టార్ట్ చేసింది. అండ్ ఈ ప్రాసెస్లోనే వాళ్ళు 1952లో ఒక లగ్జరీ కార్ని లాంచ్ చేశారు. అదే BMW 501. అప్పట్లోనే ఈ కార్లో చాలా లగ్జరీ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ని ఇన్స్టాల్ చేసినప్పటికీ జర్మన్ ప్రజల దగ్గర యుద్ధం కారణంగా డబ్బులు లేక ఈ లగ్జరీ కార్స్ని పెద్దగా ఎవరూ కొనేవారు కాదు. మరోవైపు జర్మనీలో ఉన్న ఫోక్స్ వ్యాగన్ కంపెనీ తక్కువ ధరలో బీటిల్ అనే ఒక కార్ని తయారు చేసి మార్కెట్లో ఉన్న అఫోర్డబుల్ కార్ బిజినెస్ని కంప్లీట్గా రూల్ చేస్తుంది. సో ఇది గమనించిన BMW కంపెనీ కూడా ఫోక్స్ వ్యాగన్ బీటిల్ లాగే కొన్ని చిన్న సైజ్ అఫోర్డబుల్ కార్స్ని తయారు చేసి మార్కెట్లోకి లాంచ్ చేసింది. అవే BMW ఎసెట్టా అండ్ BMW 600. కానీ ఈ రెండు మోడల్స్ కూడా మార్కెట్లో ఫెయిల్ అయ్యాయి. సో కంటిన్యూస్గా ఈ కంపెనీ లాంచ్ చేసిన 4 to 5 మోడల్స్ ఫెయిల్ అవ్వడం వల్ల మార్కెట్లో BMW కంపెనీ యొక్క సేల్స్ తగ్గిపోయి ఈ కంపెనీ స్లోగా నష్టాల్లో మునిగిపోయింది. అండ్ ఇది గమనించిన డామ్లర్ బెంజ్ అనే కంపెనీ, అంటే ప్రెజెంట్ మెర్సిడెస్ బెంజ్ అంటున్నాం కదా, ఆ కంపెనీ అన్నమాట, BMWని కొనడానికి ముందుకు వచ్చింది. కానీ ఇదే టైంలో హెర్బర్ట్ క్వాంట్ అనే ఒక జర్మన్ బిజినెస్ మ్యాన్ BMW కంపెనీలో భారీగా డబ్బు ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీని మూతపడకుండా కాపాడారు. అండ్ ఆ తర్వాతే BMW కంపెనీ యొక్క హిస్టారికల్ గ్రోత్ స్టార్ట్ అయింది. ఎలా అంటే అప్పటి వరకు BMW కంపెనీ లగ్జరీ కార్స్ని టాప్ నాచ్ క్వాలిటీతో, అఫోర్డబుల్ కార్స్ని చీప్ క్వాలిటీతో తయారు చేసేది. కానీ హెర్బర్ట్ క్వాంట్ అనే వ్యక్తి అందులో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ కంపెనీ అఫోర్డబుల్ కార్స్ని చీప్ క్వాలిటీకి అలాగే లగ్జరీ క్వాలిటీకి మధ్యలో పెట్టి మంచి డిజైన్స్ అండ్ ఫీచర్స్తో తయారు చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ ప్రాసెస్లోనే వాళ్ళు BMW 700 సిరీస్ని లాంచ్ చేశారు. ఈ కార్ డిజైన్స్లో, ఫీచర్స్లో, పెర్ఫార్మెన్స్లో అండ్ ప్రైస్లో అన్ని రకాలుగా కూడా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యి మూతపడే సిచ్యువేషన్లో ఉన్న BMWకి ఒక మంచి పుష్నిచ్చింది.
అండ్ దీని తర్వాత ఈ కంపెనీ 1500 సిరీస్ని లాంచ్ చేసింది. అగైన్ ఇది కూడా BMW కంపెనీకి మంచి సక్సెస్ని ఇచ్చి ఈ కంపెనీ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసింది. అండ్ ఈ కంపెనీ ఎక్కడితో ఆగిపోకుండా తర్వాత కాలంలో BMW 3 సిరీస్, 5 సిరీస్, 6 సిరీస్ అండ్ 7 సిరీస్ అంటూ ఎన్నో రకాల లగ్జరీ అండ్ అఫోర్డబుల్ డిజైన్స్లో కార్స్ని లాంచ్ చేసి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆటోమొబైల్ బ్రాండ్గా ఎదిగింది. అయితే ఈ ప్రాసెస్లో BMW కంపెనీ ఎక్కువగా ఏ కంపెనీతో పోటీ పడిందో తెలుసా? ఫోక్స్ వ్యాగన్. సో BMW ఇంటర్నేషనల్గా వాళ్ళ బ్రాండ్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత 1994లో వాళ్ళు ఫస్ట్ టైం ఒక ఆటోమొబైల్ గ్రూప్ని కొన్నారు. అదే రోవర్ గ్రూప్. దీన్నే బ్రిటిష్ లేలాండ్ అని కూడా అంటారు. ఈ కంపెనీ అండర్లో చాలా ఆటోమొబైల్ బ్రాండ్స్ ఉండేవి, అందులో మినీ కూడా ఒకటి. సో BMW కంపెనీ ఈ రోవర్ గ్రూప్ని కొన్న తర్వాత కొన్ని రోజులకి ఈ రోవర్ గ్రూప్ మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది. కానీ అందులో ఉన్న మినీ బ్రాండ్ని మాత్రం BMW కొనేసి తన దగ్గరే పెట్టుకుంది. అండ్ ఆ తర్వాతే వాళ్ళు మినీ కూపర్ కార్స్ని తయారు చేసి మార్కెట్లో అమ్మడం స్టార్ట్ చేశారు. సేమ్ ఇలాగే 1998లో వీళ్ళు మరొక లగ్జరీ కార్ బ్రాండ్ని కొనేశారు, అదే రోల్స్ రాయ్స్. దీని వెనుకున్న రీజన్ ఏంటంటే బేసిక్గా రోల్స్ రాయ్స్ కంపెనీలో 2 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటి కార్స్ తయారు చేస్తుంది, అదే రోల్స్ రాయ్స్ మోటార్స్. ఇంకొకటి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ని తయారు చేస్తుంది, అదే రోల్స్ రాయ్స్ PLC. సో ఈ కంపెనీ యొక్క బ్రాండ్ లోగో అండ్ లైసెన్స్ ఈ రెండు కూడా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ తయారు చేసే రోల్స్ రాయ్స్ PLC అనే కంపెనీ అండర్లోనే ఉంటాయి. అండ్ ఈ కంపెనీ BMWతో 1998లో ఒక పార్ట్నర్షిప్ డీల్ చేసుకుంది. అండ్ ఆ డీల్ కారణంగా ఇండైరెక్ట్గా రోల్స్ రాయ్స్ కంపెనీ మొత్తం BMW అండర్లోకి వచ్చేసింది. అందుకే ఈరోజు BMW కంపెనీ లగ్జరీ కార్ బిజినెస్లో ప్రపంచంలోనే టాప్ పొజిషన్లో ఉంది. అర్థమైందా? సో ఈ వీడియోలో మనం చాలా కంపెనీల గురించి డిస్కస్ చేసాం, లైక్ ఫోక్స్ వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్ అండ్ రోల్స్ రాయ్స్. ఎందుకంటే ఈ కంపెనీలు అన్నీ కూడా జర్మనీలో దాదాపు ఒకే టైంలో స్టార్ట్ అయ్యాయి. అందుకే వీటి స్టోరీలు కూడా చాలా వరకు ఇంటర్లింక్డ్గానే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి కంపెనీ గురించి సెపరేట్గా మన ఛానల్లో డీటెయిల్డ్ వీడియోస్ ఉంటాయి. మీరు ఇంకా వాటిని చూడకపోతే తప్పకుండా చెక్ చేయండి, ఎందుకంటే అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. పోర్షే కంపెనీ కూడా వీటితో పాటే స్టార్ట్ అయింది, కానీ దాని గురించి మనం ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ పోర్షే స్టోరీ మీద మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి బిజినెస్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and I'll see you in the next video. Till then, this is your friend Surya signing off.